చెప్పడానికి ఏముందన్న, ఇప్పుడు జనసేన అనేది అందుతో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు బీజేపీతో పెట్టుకుంది, టీడీపీతో పెట్టుకుంది, బీజేపీతో పెట్టుకుంది. మరి వైఎస్ఆర్ని ఎందుకు వదిలేసింది? మరి అది ఆలోచించిన విషయమే కదా. మనం ఇప్పుడు వైఎస్ఆర్ సింగిల్ అయిపోయినా, ఇప్పుడు వైఎస్ఆర్ గెలిచినా గెలకపోయినా ఏదైనా ఒకటే మనకి. కానీ మరి జనసేన ఎందుకు ముగ్గురితో పొత్తినెత్తి పెట్టుకుంది? వైఎస్ఆర్ని వదిలేసి. ఒకప్పుడు వైఎస్ఆర్ కూడా ఎంకరేజ్ ఇచ్చింది, అప్పుడు కొనా పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. మరి 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 పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చాడంటే ముత్తు కూడా పొత్తు కట్టుకున్నప్పుడు మరి వైఎస్ఆర్ ఏం చేసింది? మరి అంతేనే కదా. వైఎస్ఆర్ ఏం పాపం చేసింది? ఎవరైనా ఒకటే మనకి. పార్టీ అనేది మనం గెలిచిన తర్వాత ఎమ్మెల్యేని, ఎంఈపీ అయినా ఎవరైనా మనకి సాయం చేయాలి అంతే తప్ప నీ మాట ఇచ్చి నువ్వు ఈరోజు సాయం చేస్తాను, ఈరోజు మేము ఒక పెట్టుకున్నామంటే ఏదో చెయ్యాలి. కానీ తప్ప కానీ మనం ఆ మాట తాగకూడదు. అన్ని పార్టీలు ఒకటేనా నాకైతే. ఏ ఎన్నికలు వచ్చినా, ఏ ఓటు వేసినా, ఎవరు గెలిచినా, ఏం చేసినా ప్రజలు ఇబ్బంది పడింది ప్రజలే. వాళ్ళు బాగానే ఉంటారు, ఏసీ కూర్చోని ఆయన హ్యాపీగా ఉంటారు. ఇబ్బంది పడేది జనాలే. జనసేన ఒకటే, బీజేపీ ఒకటే, కాంగ్రెస్ ఒకటే, వైఎస్ఆర్ అయినా ఏదైనా ఒకటే. గెలిచింది వాళ్ళే, ఇబ్బంది పడేది జనాలే అంతే. ప్రజలపైన ఏంటంటే ప్రజలకి మంచి చేయాలనుకుంటే ఏ పార్టీ మంచి చేస్తుందో ఆ పార్టీకి వెళ్ళిపోవడం కాదు. అన్ని పార్టీలు మంచి చేస్తేనే మనం ఆ పార్టీకి ఓటు వేయాలని మనం కోరుకుంటాం. కానీ వాళ్ళు గెలిచిన దాంట్లో అన్నీ మారిపోతాయి. అన్నీ ఏ పార్టీని అంతే కదా. ఇప్పుడు పార్టీ అనేసరికి మనం గెలిస్తే నేను మాటలు ఇస్తాను, ఈరోజు నీకు ఇంత డబ్బు ఇస్తాను, అంత డబ్బు ఇస్తాను, ఈ ఉపాధి ఇస్తాను, ఈ ఉపాధి ఇస్తాను. అది కాదు. మనం మాట ఇచ్చామంటే ఏదైనా ఏ పార్టీని మనకి ఏ పార్టీని మనకి మాట ఇచ్చామంటే మాట చేయాలి. అది ఏ పార్టీ కూడా ఎందుకు చేయట్లేదంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. మేము గెలిచామా లేదా, మాకు డబ్బు వచ్చిందా లేదా, మేము గెలిస్తామా లేదా, మేము ఎమ్మెల్యే అయిపోయాము, ఎంపీ అయిపోయాము, సీఎం అయిపోయాము, మాకు చాలు అంతే. ప్రజల పోయినా మాకు పర్లేదు అన్నట్టు ఉంది అంతే. ఈ ఇక్కడ అదేనా పిఠాపురంలోనా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి.